మనం రిసార్ట్కి వెళ్ళాం కదా, రిసార్ట్లో వాళ్ళు చెక్అవుట్ అప్పుడు ఏమని చెప్పారు, అమౌంట్ పే చేశారు సార్, అయిపోయింది, పేమెంట్ అయిపోయింది అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్నాడు. నేనైనా కూడా లేదు సార్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పాను కదా, హ్యాపీగా వచ్చేయచ్చు కదా పేమెంట్ చేయకుండా. ఎందుకు చెప్పాను అంటున్నావు అంటే చీట్ చేయకూడదు, మంచిది కాదు. కరెక్ట్. సో వాళ్ళు బై మిస్టేక్ అయ్యి పోర్టల్లో మనం పే చేసాం అనుకున్నారు. మామూలుగా పే ఎట్ హోటల్ అని తెలియదు వాళ్ళకి. సో జనరల్గా అలా ఉండదంట, వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు కూడా మనం సర్వీసెస్ తీసుకున్నాం వాళ్ళ నుంచి, క్వాలిటీ సర్వీస్ ఇచ్చారు, మనం సాటిస్ఫై అయ్యాము కదా. అలాంటప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి వాళ్ళకి ఫ్యాక్ట్ చెప్పాలి. పేమెంట్ వాళ్ళ సర్వీస్ మనం వాడుకున్నాం కాబట్టి వీ నీడ్ టు పే దెమ్. సో వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి బిజినెస్లో. అంత రిసార్ట్ మెయింటైన్ చేసి, స్టాఫ్ మెయింటైన్ చేసి, మంచి ఫుడ్ ఆఫర్ చేస్తే కస్టమర్స్కి, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పే దెమ్. సో అలా మనం ఒక రోజు వచ్చేసినా కూడా హ్యాపీ ఫీల్ అయ్యి, మనం డిఫరెంట్గా కర్మ రిటర్న్స్ ఉంటారు కదా, ఏదో రూపంలో ఫ్యూచర్లో మనకు దెబ్బ పడుతుంది. ఇప్పుడు వాళ్ళు 10,000 సేవ్ చేసి అనుకుంటే 50,000 బొక్క పడుతుంది. సో ఆల్వేస్ వీ షుడ్ బి జెన్యూన్ ఇన్ లైఫ్ అండ్ ట్రూ ఇన్ లైఫ్ కదా. ఎలా ఉన్నామో ఒరిజినల్గా ఉండాలి, ఎవరిని చీట్ చేయకూడదు. ఫ్యూచర్లో మనకు కూడా గుడ్ మన రిటర్న్ అవుతుంది, మనం గుడ్ ఆఫర్ చేస్తే బయట జనాలకి. అదేనా? థ్యాంక్ యూ.